ఇలాంటి పరిస్థితిలో మానవులు ఉంది, దళితులు ఉన్నారు. మరి ఇప్పటికైనా మీరు కళ్ళు తెలవకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ధైర్యం లేని పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి ముఖ్యంగా మన ఎస్సీ వర్గీకరణని తుదిముట్టించాలి. నమస్కారం, నా పేరు గుబ్బలరాజు, కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేస్తూ ఉన్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఈరోజు మాల మృతమేరుల సంక్షేమ సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది సూర్యరాయ గ్రంథాలయంలో పిఠాపురం పట్టణంలో. ముఖ్యంగా 1997 ఆగస్టు 11వ తేదీన మాలమహనాడు వ్యవస్థాపకులు అధ్యక్షులైనటువంటి స్వర్గీయ పివి రావు గారు పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మాలలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ముట్టడించడానికి లక్షలాదిగా తరలి వెళ్ళడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈ ఎస్సీ వర్గీకరణ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం, మాలల ఉద్యమాన్ని అణగదొరకడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ఉద్యమకారుల్ని బుర్రాలతోటి, భాషవాయు ప్రయోగంతో, విపరీతమైన లాఠీ చార్జ్తోటి ఆయన దుశ్చర్యకు పాల్పడడం. ఆ దుర్ఘటనలో మరి రామచంద్రపురం పట్టణానికి చెందిన వాణింగ్ శశి గారు, ఒంగోలు పట్టణానికి చెందిన ఓపుతోట నారాయణ గారు ప్రాణాలు కోల్పోయిన వీరులుగా మేము భావిస్తూ ఆనాటి ఘటనను మేము స్మరించుకుంటూ, వాళ్ళ పోరాటాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ మాల మృతవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందుకంటే ముఖ్యంగా ఆనాడు 2004 సంవత్సరం నవంబర్ 5వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును కాదని ఇటీవల 2024 ఆగస్టు 1వ తేదీన మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ మాల్లో మరి పోరాటం చేస్తూ ఉన్నాం. ఒకవైపున ఈ సంస్మరణ సభ, మరోవైపున ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మీ కార్యక్రమాన్ని ముందు తీసుకువెళ్తున్నాం. మరి స్వర్గీయ పివి రావు గారు లేనప్పటికీ వారు మాకు నేర్పిన ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ మరి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఇది అన్యాయంగా ఒక అశాస్త్రీయమైన దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఈ సుప్రీంకోర్టు తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగంలో 341 ఆర్టికల్ను సవరించకుండా మరి ఈ చట్టాన్ని అమలు చేయడం ఒక దుర్మార్గమైన చర్యగా, అన్యాయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 341 ఆర్టికల్ని సవరించాలంటే 2/3వ వంతు పార్లమెంటు సభ్యులతోటి, 3/4వ వంతు రాష్ట్రాల అనుమతితోటి జరగవలసి ఉంది. మరి అలా జరగకుండా సిజేఐ గారు, సుప్రీంకోర్టు సిజే చంద్రచూడ్ గారు ఇచ్చిన ఒక అసంబద్ధమైన తీర్పుని, రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చిన తీర్పుని, రాష్ట్రాలకు అధికారులు కట్టబెడుతూ వారు ఇచ్చిన తీర్పుని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ తీర్పుని అదేవిధంగా మరి తీర్పుపై రాష్ట్రాలు ఏ విధంగా మరి అమలు చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదండి. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ఎలాగా రిక్రూట్మెంట్ చేస్తారో అవి కేంద్ర చేతుల్లో ఉంటాయి. మరి ఎస్సీ వర్గీకరణ చట్టం ఎలాగ అమలు చేస్తారో రాష్ట్రాలకు హక్కు ఉందా? మరి సుప్రీంకోర్టు తీర్పు అలాగ ఇవ్వడం న్యాయమా? మరి ఈ విషయం మీద ఏమన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏమైనా సూచన చేసిందా? ఏమి చేయలేదే. మరి ఇటువంటి పరిస్థితిలో ఎంత అన్యాయమైన ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని మరి మాల నెత్తి మీద పెట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగాన్ని రాసిన ఈ హక్కుల్ని ఈ అంటరాని కులాలు ఏ విధంగా పొందుతారు? రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్లు ఎత్తుగడలో భాగమే, కుట్రలో భాగమే అనేసి నేను భావిస్తూ ఉన్నాను. మేము అంబేద్కర్ కల్పించిన
ఈ రాజ్యాంగ రిజర్వేషన్లు ఈ అంటరాని కులాలకి కల్పించిన ఈ రిజర్వేషన్ని మేము కాపాడుకోవడం కోసం పివిరావు నేర్పిన ఉద్యమ బాటని మేము ఎంచుకొని మేము ముందుకు పోతాం, ఉద్యమాన్ని సాగిస్తాం. అదేవిధంగా మా సోదరులు సుప్రీంకోర్టులో వేసిన పిల్లి ఒకవైపున న్యాయ పోరాటం జరుగుతూ ఉంది, మరోవైపున మేము ఈ పోరాటం మేము కొనసాగిస్తూ ఉంటాం. అంతేకాదు భారత రాజ్యాంగంలో ఏ విషయాన్నైనా సరే మేము ఎవరు దుశ్చర్యకు పాల్పడిన ఈ షెడ్యూల్ కులాల మీద ఎవరు దుశ్చర్యలు పాల్పడినా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మేము తుదిముట్టిస్తాం, మట్టి కనిపిస్తాం, మానవ సత్తా ఏంటో చూపిస్తాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వ కుట్రని ఎండగడతాం. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఆ పార్టీని కూడా మేము ఓడించి ఆంధ్రప్రదేశ్లో తీరుస్తాం. ముఖ్యంగా జనసేన పార్టీ ఈ మధ్యకాలంలో మరి దళితుల మీద అనేక దాడులు చేస్తున్నారు ఈ జనసేన కార్యకర్తలు. మరి ఆ దుశ్చర్యలను కూడా ఈ సందర్భంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మేము తీవ్రంగా మాకు అన్యాయం జరిగిందండి, చాలా ఘోరమైన అన్యాయం. ఎందుకంటే ఈ 45 లక్షలు మాల ఓటర్లుగా ఉండగా 25 లక్షలు మాదిగ ఓటర్లుగా ఉండగా ఎస్సీ వర్గీకరణను ఏబీసీ 3 గ్రూపులుగా చేసి బి గ్రూపుకి 25 లక్షలు ఉన్న మాదిగలకి 6.5% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఏ గ్రూప్లో ఉన్న రెల్లి ప్రధాన కులం ఆది ఆంధ్రాలకి ఉపకులాలకు కేటాయించడం జరిగింది. వారు లేని ప్రాంతాల్లో జిల్లాల్లో అది బి గ్రూప్కి కేటాయింపబడుతుంది. ఆ విధంగా 7.5% మాదిగలు పొందుతున్నారు. ఎక్కువ శాతం ఉన్న మాల్లో 7.5% తోటే మిగిలిపోతున్నారు. ఇది తీవ్రమైన అన్యాయం. ఈ